Hi, hello, namaste. Welcome to our YouTube channel, Janvani. Please subscribe our channel. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఖ్యాతి ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయ స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రను దర్శకధీరుడు రాజమౌళి అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ పాత్రను రాజమౌళి ప్రాణం పెట్టి రూపొందిస్తే అంతే స్థాయిలో ప్రాణం పెట్టి ఆ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేసిన చరణ్ ఆ పాత్ర స్థాయిని మరింతగా ఎలివేట్ చేశారు. దేశం కోసం, తండ్రి ఆశయం నెరవేర్చడం కోసం ఒక గొప్ప ఆశయంతో బ్రిటిష్ పోలీసుగా విధుల్లో చేరిన రామ్ తన వారినే హింసించాల్సి రావడాన్ని తన ఆశయం కోసం భరిస్తాడు. అదే ఆశయం కోసం ప్రాణ స్నేహితుడిని బంధిస్తాడు. కానీ తన ఆశయం ఆలస్యమైనా పర్వాలేదని తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి స్నేహితుడిని రక్షిస్తాడు. చివరికి బ్రిటిష్ సైన్యంపై దాడి చేసి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడు. పలు రకాల షేడ్స్ లో ఉండే రామ్ పాత్రలో అత్యద్భుతంగా నటించిన చరణ్ నటన హాలీవుడ్ ప్రముఖులను సైతం మెప్పించింది. ప్రఖ్యాత దర్శకులు జేమ్స్ కెమెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్లు రామ్ పాత్రలో చరణ్ నటనను ప్రశంసించిన విషయం తెలిసిందే. హాలీవుడ్ జేమ్స్ బాండ్ చిత్రాల రచయిత జియో హదారి కోకర్ ఓ ఇంటర్వ్యూలో కొత్త జేమ్స్ బాండ్ గా ఎవరు బాగుంటారో అని అడిగితే ముగ్గురు ప్రముఖ హాలీవుడ్ హీరోల పేర్లతో పాటు 4వ పేరుగా రామ్ చరణ్ పేరు చెప్పారు. ఇంత ప్రఖ్యాతి చెందిన రామ్ చరణ్ కీర్తి కిరీటంలో మరో కలికి తిరాయి చేరింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ సంస్థ 2028 సంవత్సరం నుంచి స్టంట్ కోరియోగ్రఫీ విభాగంలో కూడా ఆస్కార్ అవార్డును ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా స్టంట్ డిజైన్ ఆస్కార్ లోగోను ఆస్కార్ అవార్డుల కమిటీ రిలీజ్ చేసింది. ఈ లోగోలో హాలీవుడ్ ఫేమస్ చిత్రాలైన మిషన్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రాల స్టిల్స్ తో పాటు ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ స్టిల్ తో డిజైన్ చేసింది. 2 ప్రఖ్యాత హాలీవుడ్ చిత్రాలతో పాటు రామ్ చరణ్ స్టిల్ ను ఆస్కార్ స్టంట్ అవార్డు లోగోలో ఉంచడం ఇండియన్ సినిమాకు, తెలుగు వారికి గర్వకారణంగా భావించాలి. అయితే చిత్రం ఏమిటంటే తెలుగు హీరోకి ఆస్కార్ అవార్డుల కమిటీ ఎంతటి ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని తెలుగు మీడియా తగిన విధంగా ఫోకస్ చేయకపోవడం కేవలం అసూయ తప్ప మరేమీ కాదు. మెగా ఫ్యామిలీ సాధించే ఘనతలను తెలియజేయడంలో తెలుగు మీడియాలో మెజార్టీ వరకు ఎప్పుడూ పక్షపాత ధోరణిని అవలంబిస్తుంది అన్న విషయం తెలిసిందే. కానీ సోషల్ మీడియా ప్రాధాన్యత విశేషంగా పెరిగిపోయిన తర్వాత వాళ్ళ ఆటలు చెల్లటం లేదు.